మీరు వచ్చేసి ఏంటంటే 1-2 డేస్ ట్రై చేసి రావట్లేదు అంటే రాదు. మినిమం చెప్తున్నాను 1 మంత్ ఎబో లేదంటే 2 మంత్స్ ట్రై చేయండి. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కొన్ని లక్షల్లో కాకపోయినా మీ పాకెట్ మనీ మందమైన మనీ ఏం చేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే పింట్రెస్ట్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలని చెప్పుతున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ అంటే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పింట్రెస్ట్ లో మనం నిజంగానే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏందని చెప్పి నేను చెప్తాను. అంతకంటే ముందు వీడియోని లాస్ట్ దాకా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీరు ఏంటంటే ప్రాసెస్ 1% మిస్ అయిందంటే ఖచ్చితంగా మీకు ఎలా ఎర్న్ చేసుకోవాలో అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్స్ట్రా పే ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే దాన్ని ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లేదనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు చెక్ చేసేయండి. ఆ ఎక్స్ట్రా పే ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో పింట్రెస్ట్ ద్వారానే కాదు ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని మనం ఎలా అనేది ఎర్న్ చేసుకోవాలి చెప్తాను. నేను వచ్చేసి ఏంటంటే ఈ ప్రాసెస్ ని మొత్తం మీకు మొబైల్లోనే చేసి చూపిస్తాను. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ సైడ్ లో మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను, దాన్ని చూస్తూ మీరు కూడా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఫస్ట్ మీరు వచ్చేసి ఏంటంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళాక సర్చ్ లోకి వెళ్ళి మీరు పింట్రెస్ట్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ అప్డేట్ అడుగుతుంది, నేను అప్డేట్ చేస్తున్నాను. మనం వచ్చేసి ఏంటంటే ప్లే స్టోర్ నుంచి పింట్రెస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఏంటంటే ఇలా వస్తుంది. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు లాగౌట్ చేస్తున్నాను. జస్ట్ సెకండ్, నేను లాగౌట్ చేశాను పింట్రెస్ట్ ని. అంటే మీకు నార్మల్ గా ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తున్నాను. చేశాక నాకు మెయిల్ వచ్చింది. ఏంటంటే నాకు ప్రీవియస్ అకౌంట్ ఉంది, కాకపోతే ఏంటంటే నేను ప్రీవియస్ అకౌంట్ తో లాగిన్ కావట్లేదు. ఎందుకంటే మనకు స్క్రాచ్ నుంచి చూపించాలి కాబట్టి నేను ఏంటంటే వేరే అకౌంట్కి లాగిన్ అవుతున్నాను. అగ్రీ అండ్ కంటిన్యూ వచ్చింది. అగ్రీ అండ్ షేర్ కొట్టేసండి. కొట్టేశాక మీకు ఏంటంటే నార్మల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాను. నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ కొట్టేశాను. వాట్స్ యువర్ జెండర్ అని అడుగుతుంది. నేను వచ్చేసి మెయిల్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చండి. ఇక్కడ ఏంటంటే కంట్రీ ఇండియా ఉంది. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ కొట్టేసాక నార్మల్గా 3 పిక్స్ అంటే నార్మల్గా మీకు ఏంటంటే ఫీడ్లో వస్తాయి కదా. ఇన్స్టాగ్రామ్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే నార్మల్గా ఫీడ్ లెక్క అట్లా వస్తాయి కదా. నార్మల్గా ఇక్కడ మనకి ఏంటంటే నచ్చినాయి. కుకింగ్ ఒకటి, వర్కౌట్స్. నార్మల్గా మీరు ఏదైనా 3 క్లిక్ చేసుకోండి. నేను వచ్చేసానంటే 3 క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. గ్రేట్ పిక్స్ అని చెప్పి వచ్చింది. నార్మల్గా ఇప్పుడు మనకి డైరెక్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. కింద హోమ్, సర్చ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మీకు ఏంటంటే ఇక్కడ పిన్స్ ఉంది, కాలేజెస్ ఉంది, ఇట్లా పిన్స్ అని చెప్పింది. నేను ఏంటంటే కొన్ని పిన్స్ అనేది సేవ్ చేసుకున్నాను నా అకౌంట్లో. ఇప్పుడు మీకు ఇలా వచ్చింది కదా. మీకు ఏంటంటే నార్మల్గా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉంది, ఆ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. యువర్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ ప్రొఫైల్ విజిబిలిటీ ఉంది కదా. ప్రొఫైల్ విజిబిలిటీలో మీకు ఏంటంటే ఇవి ప్రైవేట్ ప్రొఫైల్ ఉన్న సర్చ్ ప్రైవసీ ఇవి రెండు ఆఫ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ వచ్చేసి అకౌంట్ మేనేజ్మెంట్ అని ఉంది. అకౌంట్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోండి. నేను వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఫిల్ చేశాను. ఇంతకుముందు మీకు ఐడియా ఉంది కదా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఇవి పాస్వర్డ్ ఇవన్నీ కన్ఫర్మేషన్ అయిపోయాక కన్వర్ట్ టు ఏ బిజినెస్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నార్మల్ అకౌంట్ని మనం కన్వర్ట్ చేస్తున్నాము. కన్వర్ట్ అకౌంట్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి ఏంటంటే నేను బొల్లా మరుణ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కొట్టేసండి. నెక్స్ట్ కొట్టేసి మీకు కనుక వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి. నార్మల్గా మీకు వెబ్సైట్ ఉంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. నో వెబ్సైట్ ఎట్ అని కొట్టేసి నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గెట్ కస్టమైజ్ రికమెండేషన్ టైలర్ టు బిజినెస్ గోల్స్ అని చెప్పింది. మీరైతే ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇన్ఫ్లుయెన్సర్ అండి, నార్మల్ అయితే బ్లాగర్ అని చెప్పి ఇచ్చేసండి. నార్మల్ అయితే నార్మల్, అదర్ అని చెప్పి అదర్ ఇచ్చేసండి. లేదనుకుంటే మీ ఇష్టం వచ్చింది అండి. నేను వచ్చేసి ఏంటంటే క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్, పబ్లిక్ ఫిగర్ ఆర్ సెలబ్రిటీ ఉంది. ఇది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ కొట్టేసండి. వుడ్ యూ ఎవర్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ యాడ్స్ ఆన్ పింట్రెస్ట్ కింద నేను లాస్ట్ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ షూర్ ఎట్ అని చెప్పింది, అది ఇస్తున్నాను. నెక్స్ట్ కొట్టేసాను. నెక్స్ట్ కొట్టేసాక మనకి ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, మనకు వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మన అకౌంట్ 2 ఫాలోవర్స్ ఉన్నారు, 5 ఫాలోయింగ్స్ ఉంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ నేమ్స్ ఉంది కదా. నార్మల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ ఉంది. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిందంటే మీకు కావాలనుకోండి ఇక్కడ కవర్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది, అలా ఆల్ కొట్టేసండి. మీకు కావాల్సిన ఫోటో అనేది మీరు ఇచ్చేసుకోండి. నేను వచ్చేసి ఏంటంటే ఈ ఇమేజ్ ఇస్తున్నాను, డన్ కొట్టేస్తున్నాను. డన్ కొట్టేసాక మీకు ఇక్కడ అప్లోడింగ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పింది. కొంచెం టైం తీసుకొని మన ఫోటో అనేది అప్లోడ్ అవుద్ది. ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు కనుక నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి మీరు యాడ్ లింక్ టు డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ సైట్ అంటే నార్మల్గా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అని యాడ్ చేసుకొని కింద ఫోన్ నెంబర్ ఆప్షనల్, ఇవన్నీ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసాను డన్ కొట్టేస్తున్నాను. డన్ కొట్టేసాక మనకి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు అకౌంట్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. నేను ప్రీవియస్గా ఉన్నదాన్ని డిలీట్ చేస్తున్నాను. నార్మల్గా మీకు ఇలా వచ్చిందని డిలీట్ చేసినాక నార్మల్గా మీకు ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లా వస్తుంది కాబట్టి మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ రీల్ లేదనుకుంటే ఇట్లా ఫేస్బుక్లో కానీ పోస్ట్ అని చెప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే పింట్రెస్ట్కి వచ్చే వరకు ఏంటంటే పిన్ ఇన్స్పైర్ విత్ ఏ పిన్ అంటే నార్మల్గా మనం ఒక పిన్ అనేది అప్లోడ్ చేయాలి.
నార్మల్గా ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఎట్లా చేస్తాం దానిలో ఇట్లా పోస్ట్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే నేను ఒక పిన్ క్రియేట్ చేస్తాను, అంటే ఒక పోస్ట్ పెడతాను. దాన్ని ఎలా పెడతాను, దాని ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకుంటాను ఇప్పుడు చెప్తాను. మనీ ఎర్నింగ్ ప్రాసెస్ అంతా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అని క్లిక్ చేశాక ఇక్కడ మనకు మీరు కావాలనుకుంటే ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేయండి. అంటే నార్మల్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే వీడియో అనేది అప్లోడ్ చేయండి, లేదనుకుంటే ప్రోడక్ట్ మీ దగ్గర లేకపోతే ఫోటో అనేది అప్లోడ్ చేయండి. కన్వర్జన్స్ ఎక్కువ కావాలనుకుంటే, అంటే మనీ అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియో అనేది అప్లోడ్ చేయండి. అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. నేను నార్మల్గా ఏంటంటే ఈ వీడియో అనేది ఉంది, ఒకసారి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ సైడ్లో వస్తుంది చూడండి. మీరు కనుక ఫోటోగ్రాఫర్ అయితే వెంటనే వీడియోని సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. నేను వచ్చేసి ఏంటంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఒక రీల్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే కార్డ్ రీడర్. కాకపోతే ఏంటంటే నార్మల్గా మీకు ఏంటంటే ప్రొఫెషనల్ కెమెరాస్ అంటే సోనీ కెమెరాస్లో మనకి ఏంటంటే లెక్సర్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. ఆ కార్డ్ అనేది మనం ఏంటంటే ఈ కార్డ్ రీడర్ ద్వారా మాత్రమే కాపీ చేసుకునేది ఉంటుంది. నార్మల్ కార్డ్ రీడర్లు కాపీ చేసుకునే కాదు. దీని పేరు వచ్చేసి ఏంటంటే లెక్సర్కి సంబంధించిన టైప్ ఏ సేఫ్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఇది. ఓకే, కార్డ్ రీడర్. ఈ కార్డ్ రీడర్కి సంబంధించిన రీల్ చేశాను, జస్ట్ డెమోనే. ఆ రీల్లో నేను ఏం మెన్షన్ చేశానంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసే రీల్లో నేను జస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్, అంతేకాకుండా దాని ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 5,000 ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లో మనకి ఏంటంటే 2,500 అట్లా వస్తుంది. మీకు కనుక పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మన లింక్ నేను పంపిస్తాను అని చెప్పి అట్లా క్రియేట్ చేశాను. క్రియేట్ చేశాక అది మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ థర్డ్ థింగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ థింగ్ దీనిలో వచ్చేసి పింట్రెస్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. పింట్రెస్ట్ ప్రాసెస్ కాబట్టి మనం ఫోర్త్ దానిలో ఇప్పుడు మనం ఏంటంటే పింట్రెస్ట్ కోసం చేసాం కాబట్టి పింట్రెస్ట్. ఇవి 3 మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే పింట్రెస్ట్లో అప్లోడ్ చేసాం. పింట్రెస్ట్లో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే విజిట్ సైట్ అని చెప్పి అని దానిలో మెన్షన్ చేశాను. ఇక్కడ కింద విజిట్ సైట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి విజిట్ అయిపోండి అని చెప్పి. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వెంటనే వీడియోని సేవ్ చేసుకోండి, చూడవచ్చు మీకు ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. దీనిలో మీరు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి ఏంటంటే సైజు, మీడియా, టెక్స్ట్, స్టిక్కర్, డ్రా, కలర్స్ అని చెప్పి దానికి సంబంధించి మీరు ఏమైనా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఏంటంటే జస్ట్ డెమో కోసం మాత్రమే నేను వీడియో అంతా అట్రాక్టివ్ కానీ లేదనుకుంటే బీ రోల్స్ అనేది యాడ్ చేయలేను. మీరు వచ్చేసి ఏంటంటే మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్కి సంబంధించి బీ రోల్స్ అంటే ఆ ప్రోడక్ట్ని చాలా బాగా చూపించడానికి ట్రై చేయండి. చూపిస్తే ఏంటంటే వాళ్ళకి అట్రాక్టివ్ అనిపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ లింక్ని యూజ్ చేసుకొని వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాక ఏంటంటే మనకు క్రియేట్ పిన్ ఉంది, ఇట్లా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ పైనుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే వీడియో ఉంది. నార్మల్గా ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అప్లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన కవర్ ఫోటో అంటే యూట్యూబ్లో వీడియో పెట్టిన థంబ్నెయిల్ అట్లా ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే పిన్ అని చెప్పింది. దీనికి సంబంధించి మీరు ఏంటంటే పిక్ కవర్ అని చెప్పింది, కవర్ ఫోటో. అంటే నార్మల్గా ఏంటంటే మీకు కావాల్సింది నేను పిక్ చేసుకుంటున్నాను, డన్ కొట్టేశాను. డన్ కొట్టేశాక టైటిల్. దీన్ని వచ్చేసి ఏంటంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించి మనకు ఆల్రెడీ క్రోమ్లో దొరుకుద్ది, లేదనుకుంటే మీకు అమెజాన్లోనే దొరికిద్ది. మనం ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళి లెక్సర్ సిఎఫ్ ఎక్స్ప్రెస్ టైప్ ఏ కార్డ్ రీడర్, ఇది ప్రోడక్ట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదనుకుంటే టైటిల్ కానీ మీకు ఇక్కడ దొరుకుతుంది. దీన్ని ఏం చేస్తానంటే నేను కాపీ చేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి కాపీ చేసుకున్నాక మీకు ఇప్పుడు ఏంటంటే పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ నేను పే చేస్తున్నాను. ఫస్ట్ టైటిల్లో వచ్చేసి మీకు ఏంటంటే ఇది ఓన్లీ 100 వర్డ్స్ మాత్రమే పెట్టవచ్చు, అంటే 100 మ్యాక్సిమం. ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే మీకు నార్మల్గా ఏమి ఇస్తారంటే కిందికి వెళ్ళాలనుకో ఇంకా టాప్ హైలైట్స్ ఉన్నాయి, బ్రాండ్, ఇట్లా మీరు కాపీ చేసుకొని ఇక్కడ పే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను వచ్చేసి ఏంటంటే ChatGPTని యూజ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు ఏ ప్లాట్ఫామ్లోనే యూజ్ చేసుకోవచ్చు. జెమినీ AI కూడా ఉంది. నేను ఇప్పుడు ChatGPTని ఓపెన్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన టైటిల్ అనేది పే చేశాను. కింద టైటిల్ పే చేసి గివ్ మీ డిస్క్రిప్షన్ అని చెప్పి నేను ఇచ్చాక మనకి ఏంటంటే సెండ్ కొట్టేసాక కొంచెం టైం తీసుకుంటుంది. ఇక కీ ఫీచర్స్ ఉంది, ద లెక్చర్ కార్డ్ ఎక్స్ప్రెస్ టైప్ ఏ USB T.2 జెన్కి సంబంధించిన కీ ఫీచర్స్ ఇదంతా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను పే చేస్తున్నాను. మనం వచ్చేసిందంటే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకు 800 వర్డ్స్కి 781 వర్డ్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే కింద లింక్ ఇవ్వాలి. లింక్ అనేది మనం యాడ్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే కింద యాడ్ టాపిక్స్ ఉంది, ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంది, షెడ్యూల్ ఉంది, అంతేకాకుండా పిక్ ఏ బోర్డ్ అని చెప్పింది. ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే పిక్ ఏ బోర్డ్ అనేది వదిలేసేయండి. ట్యాగ్ టాపిక్స్ ఉంది. ట్యాగ్ టాపిక్స్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ కార్డ్ రీడర్, మెమరీ కార్డ్ రీడర్ ఇట్లా ఉంది. ఎలక్ట్రానిక్ కార్డ్ రీడర్, మెమరీ కార్డ్ రీడర్లో మెమరీ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎలక్ట్రానిక్ కార్డ్ రీడర్, వీడియో కెమెరాస్, ఫిలిం కెమెరాస్, ఇట్లా మీకు కావాల్సిన ట్యాగ్స్ అన్నట్టు ఇవి
సెలెక్ట్ చేసుకున్నాక డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసాక ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంది. మీకు కావాలనుకుంటే ప్రొడక్ట్స్ అని మీరు ట్యాగ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోండి. నేను వచ్చేసిందంటే ఎలాంటి ప్రొడక్ట్ ట్యాగ్ చేయట్లేదు. ఇక్కడ మనకు లింక్ ఉంది, ఆ లింక్ అనేది ఇప్పుడు మనం ఎలా జనరేట్ చేయాలంటే మనకు నార్మల్గా ఏంటంటే ఈ కార్డ్ రీడర్ వచ్చేసి ఏంటంటే నాకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా లేదు. నేను వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అమెజాన్లో చెక్ చేస్తున్నాను. అమెజాన్ ఓపెన్ చేశాక మీరు ఏం చేస్తారంటే అమెజాన్ అది ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడికి వెళ్ళి షేర్ కొట్టేసండి. షేర్ కొట్టేసాక లింక్ ని ఇప్పుడు మనం ఏంటంటే కాపీ అసోసియేట్ లింక్ అని ఉంది. నార్మల్గా మనకి ఏంటంటే అంత జస్ట్ లింక్ షేర్ చేసుకోండి. లింక్ షేర్ చేశాక మీరు ఏంటంటే ఎక్స్ట్రా పే అనేది ఉంటుంది. ఎక్స్ట్రా పే అనేది నేను ఏంటంటే ప్రీవియస్లో మీకు యాప్లో చెప్పాను, ప్రీవియస్ వీడియో ఉంటుంది, దీనికి ముందు వీడియో, లేదనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మోర్ లింక్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మేక్ లింక్స్ ఉంది. మేక్ లింక్స్లో ఇక్కడ నేను ఏంటంటే ఈ లింక్ అనేది పే చేస్తున్నాను, కన్వర్ట్ కొట్టేశాను. కన్వర్ట్ కొట్టేసాక ఏంటంటే నాకు కింద లింక్ అనేది ఇచ్చింది. ఇదేంటంటే అమెజాన్కి అసలు అమెజాన్ ద్వారా మనకి ఏంటంటే ఈ లింక్ అనేది కన్వర్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా పే అనేది నాకు ఎందుకు ఇచ్చిందంటే నా అమెజాన్ అకౌంట్ని నేను ఎక్స్ట్రా పేకి లింక్ చేసుకున్నాను. దానికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియదండి, నేను చేశాను. నార్మల్ మీరు ఏంటంటే ఇప్పుడు అది మనకు ఫ్లిప్కార్ట్లో లేదు. ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కార్డ్ రీడర్ అనుకోండి, నార్మల్గా జస్ట్ ఎగ్జాంపుల్. ఈ కార్డ్ రీడర్కి సంబంధించిన లింక్ అనేది షేర్ చేసుకోండి. ఓకే, కాపీ లింక్ కొట్టేసండి. కాపీ లింక్ కొట్టేసాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మనం ఎక్స్ట్రా పే అనేది యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మేక్ లింక్స్ అని చెప్పి కింద ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మేక్ లింక్స్ అని చెప్పి ఉంది, మేక్ యువర్ ఎండింగ్ లింక్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇన్పుట్ లింక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన లింక్ పేస్ట్ చేయండి. ఓకే, లింక్ పేస్ట్ చేసి కన్వర్ట్ కొట్టేసండి. సేమ్ ప్రాసెస్ అంతే, దానిలో చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ మనం కన్వర్ట్ కొట్టాక మనకి ఏంటంటే ఇక్కడ మనం ఈ లింక్ అనేది కాపీ చేసుకోవాలి. ఓకే, లింక్ అనేది కాపీ చేసుకున్నాక ఇక్కడికి రావాలి. మన ఏది పింట్రెస్ట్లోకి రావాలి. పింట్రెస్ట్లోకి వచ్చి లింక్ ఉందిగా, యాడ్ యువర్ లింక్ ఇయర్ అని చెప్పి ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేశాక మీరు ఏం చేస్తారంటే నార్మల్గా లింక్ అనేది యాడ్ చేసుకున్నాం. డైరెక్ట్ క్రియేట్ అని చెప్పి అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి ఏంటంటే అలో కామెంట్స్ ఉంది, యాడ్ పేడ్ పార్ట్నర్షిప్ లేబుల్ ఉంది, అవసరం లేదు, అది మా ఆఫ్లో ఉంది. సో సిమిలర్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉంది. ఓకే, క్లిక్ చేసండి. మార్కెట్స్ మోడిఫైడ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ బ్యాక్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ కొడుతున్నాను. క్రియేట్ కొట్టాక మనకి ఏంటంటే వీడియో అనేది ఫినిషింగ్ అంటే వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. పబ్లిష్డ్ వాంట్ టు షేర్ అని చెప్పింది. నార్మల్గా మనం ఏంటంటే ఇక్కడ మనం పిన్ అనేది క్రియేట్ చేసాం. ఈ పిన్ అనేది క్రియేట్ చేసాక ఇట్లా ఉంది కదా, కింద చూడొచ్చు లెక్సా టైప్ ఏ USB 3.2 జనరేట్ టు రీడర్ లాగిన్ టు సైన్ అప్ ఫర్ ఫ్రీ యూసెట్. ఇది మనం జనరేట్ చేసిన వీడియో. దీని కింద విజిట్ సైట్ అని చెప్పింది, మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ విజిట్ సైట్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లిప్కార్ట్ లింక్ ఇచ్చామో ఆ లింక్లోకి వెళ్తుంది. ఓకే, ఆ లింక్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఏంటంటే ఆ లింక్ని క్లిక్ చేస్తాం. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాం, చూడండి కింద విజిట్ సైట్ అని చెప్పింది. ఇది ఎక్కడ మనం పింట్రెస్ట్లో విజిట్ సైట్ ఉంది. విజిట్ సైట్ క్లిక్ చేస్తే మనకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళింది. ఓకే, ఈ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే ఈ మన లింక్ని యూజ్ చేసుకుని వాడు పర్చేజ్ చేస్తాడు. ఓకే, ఇక్కడ బై నౌ కొడతాడు. బై నౌ కొట్టాక మన అకౌంట్ లాగిన్ అవుద్ది, అంతా అడుగుద్ది. తర్వాత వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే పర్చేజ్ చేస్తాడు. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా కొంత కమిషన్ అని చెప్పి ఉంటుంది. ఆ కమిషన్ అనేది మనకి యాడ్ అవుతుంది. నార్మల్గా నేను ఏంటంటే ఇంతకుముందు ఒక డీల్ వేసాను, ఒక పర్సు, అది అరౌండ్ 250 రూపీస్ ఏమో ఉంది, అంటే ఆఫర్లో అది 250 రూపీస్. దానికి వచ్చేసి ఏంటంటే 20% కమిషన్. అంటే నార్మల్గా 250 రూపీస్ అంటే సారీ ఆ పర్స్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే 284 ఉంది. మనకు 20% కమిషన్ ఇస్తుంది కాబట్టి 56 రూపీస్ వచ్చింది. ఓకే, ఆ 56 రూపీస్ అనేది మనం ఏంటంటే ఒక వీడియో క్రియేట్ చేసి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తే 56 రూపీస్. నార్మల్గా ఏంటంటే ఈ నెంబర్స్ అనేవి మ్యాజిక్గా ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిషన్ ఇస్తాడు. నార్మల్గా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్స్, ఆ పర్సుకి వచ్చేసి ఏంటంటే 284 రూపీస్ ఉంది. 284 రూపీస్లో మనకి ఏంటంటే అఫ్లైట్ లింక్ కన్వర్ట్ చేసినందుకు మనకు అంటే మన లింక్ ద్వారా వాడు పర్చేజ్ చేస్తే మనకు వచ్చే పర్సెంటేజ్ అంతా 20%. ఓకే, 284లో 20% అంటే 56 రూపీస్. ఆ 56 రూపీస్ అనేది మనం ఒక వీడియో క్రియేట్ చేసి ఒక పర్సన్ కొంటే మనకు వచ్చింది. నార్మల్గా మనకి ఏంటంటే ఆ వీడియో అనేది 1 lakh వ్యూస్ వెళ్ళింది అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, ఆ వీడియో అనేది 1 lakh మెంబర్స్కి వెళ్ళింది. ఆ 1 lakh మెంబర్స్లో మనకి ఏంటంటే 10,000 విజిటర్స్ వచ్చారు. అంటే నార్మల్గా ఏంటంటే 10,000 మంది ఆ విజిట్ సైట్ అని చెప్పుంది. దానిలోకి వెళ్ళి ఒక 10,000 మంది విజిట్ అయ్యారు అనుకో జస్ట్. ఓకే, అందులోకి వెళ్ళి మనం ఏంటంటే ఇప్పుడు 1 lakh వ్యూస్లోకి వెళ్ళి 10% అంటే 10,000 మంది. ఆ 10,000 మంది నుంచి మనకి ఏంటంటే 10% అంటే 1000 మంది పర్చేజ్ చేశారు అనుకో. 56 into 1000 56,000 రూపాయలు మన లింక్ని యూజ్ చేసుకొని పర్చేజ్ చేసినందుకు మనం 56 రూపీస్ వచ్చినాయి. ఇంటూ 1000 కొట్టాను. ఇంటూ 1000 కొడితే ఎంత వచ్చింది? 56,000 వచ్చింది. ఒక వీడియో క్రియేట్ చేస్తే నాకు ఆ వీడియో ద్వారా నాకు ఏంటంటే జస్ట్ విజిట్ సైట్ అయ్యి జస్ట్ పింట్రెస్ట్ నుంచి పర్చేజ్ చేస్తారు. ఒక 1000 1,00,000 మందికి పోతే దాంట్లోకి వెళ్ళి 10,000 మంది విజిట్ అయ్యి అందులోకి వెళ్ళి 1000 మందే కొన్నారు.
10,000 కాదు, 1,00,000 కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, జస్ట్ 1000 మంది కొంటారు మనకెంత 56,000 వచ్చింది. అంటే కమిషన్ రేట్ అనేది దానికి ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు కమిషన్ రేట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, అటు ఇటు అవుతూ ఉంటాయి. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న నీచ్ బట్టి, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో బట్టి, లేదనుకుంటే మీరు క్రియేట్ చేసే వీడియో బట్టి మీరు కమిషన్స్ అన్నీ అటు ఇటు అవుతుంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక వీడియో క్రియేట్ చేస్తే దానిపైన 56,000 వచ్చింది. ఎక్కడికి వెళ్ళి పింట్రెస్ట్ నుంచి, జస్ట్ ఎగ్జాంపులే 56,000 రూపీస్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి 56,000 రూపీస్ మీకు ఏంటంటే ఎక్స్ట్రా పేలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అదే వీడియో పింట్రెస్ట్లో అప్లోడ్ చేస్తాం, అదే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి జస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే దాని మీద పెట్టిన అమౌంట్ నేను ఎంత 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, దాన్ని బట్టి నేను వీడియో చేశాను. దాని ద్వారా నాకు ఏంటంటే దానికి డబుల్ మనీ వచ్చింది. ఇది పింట్రెస్ట్ నుంచి 56,000 రూపీస్. ఓకే, ఇప్పుడు నాకు దాని మీద ఎంత వచ్చినా నాకు ప్రాఫిటే. ఓకే, 51,000 రూపీస్ నాకు ఆల్రెడీ పింట్రెస్ట్ నుంచి ప్రాఫిటే. ఇంకోటి ప్రోడక్ట్ నా దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనకు అది వీడియో 10,000 మందో 100 మందో ఎంతమంది పోయి అది వాళ్ళకి 10 మంది పర్చేజ్ చేసినా ఆడి యూట్యూబ్ నుంచి కొంచెం కమిషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే అమెజాన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఆ వీడియోని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి జస్ట్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది, నా కన్వర్జన్ రేట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో అయినా సేమే ఉంటుంది. అదే ప్రోడక్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పింట్రెస్ట్లో కన్వర్ట్ చేసినప్పుడు 20% వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కన్వర్ట్ చేసినా 20% వస్తుంది. ఓకే, ఒకటే లింక్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆటోమేషన్ యూజ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేస్తారు ఫ్లిప్కార్ట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అదే పింట్రెస్ట్లో వచ్చేసి ఆటోమేషన్ పనిచేయదు కాబట్టి విజిట్ సైట్. ఓకే, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు ఇంకా సేల్స్ వచ్చేది ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలామంది మన ఇండియాలో యూజ్ చేస్తుంటారు. ఓకే, పింట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే మన ఇండియా కంటే అదర్ కంట్రీస్లో చాలా యూజ్ చేస్తారు. మనం వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాం, ఫేస్బుక్లో షేర్ చేస్తాం, వాట్సాప్ గ్రూప్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం. ఇట్లా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 3 ప్లాట్ఫామ్సే కాకుండా 4th ప్లాట్ఫామ్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్. ఈ 4 ప్లాట్ఫామ్ నుంచి మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇవి 4 కాకుండా 5th ప్లాట్ఫామ్ వచ్చేసి పింట్రెస్ట్. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక వీడియో క్రియేట్ చేశారనుకో, ఆ వీడియోని వచ్చేసి ఏంటంటే మీరు 5 ప్లాట్ఫామ్స్లో వేసుకోవచ్చు. అది మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మీకు ఉంటే కనుక అమౌంట్ అనేది లక్షల్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా 6th వచ్చేసి ఏంటంటే టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నేను ఇలా లింక్స్ పోస్ట్ చేస్తుంటాను, లేదనుకో డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తుంటాను. అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకున్నారంటే మీకు తక్కువ ప్రైజెస్లో మీకు ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పి మీరు ఏంటంటే లాట్ ఆఫ్ మెంబర్స్, అంటే నార్మల్గా మీరు ఏంటంటే మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరినీ అలా కన్వర్ట్ చేసుకున్నారు అనుకో. ఇంకొకటి మీకు టెలిగ్రామ్ సంబంధించిన ఛానల్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఒక వీడియో క్రియేట్ చేస్తే 6 ప్లాట్ఫామ్స్. నార్మల్గా ఏంటంటే మీరు టెలిగ్రామ్లో వీడియో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రొడక్ట్ లింక్ చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ఈ 5 ప్లాట్ఫామ్స్ మాత్రం మీరు ఏంటంటే ఒక వీడియోతో ఈ 5 ప్లాట్ఫామ్స్ నడుస్తాయి. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు షార్ట్ టర్మ్లో నాకేంటంటే పెట్టిన వెంటనే రావాలంటే రాదు. ఇప్పుడు నేనైతే వీడియో అప్లోడ్ చేశా, ఓకే, అప్లోడ్ చేసా, ఇప్పుడు నేను పింట్రెస్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ నా లింక్ని యూజ్ చేసుకుని పర్చేస్ చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీరు పింట్రెస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మీరు 1-2 డేస్ మాత్రమే చేస్తా అంటే లైట్ తీసుకోండి. నేను డైరెక్ట్ చెప్తున్నా, ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 3 months 5 months అట్లా ట్రై చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటే మాత్రమే చేయండి. ఏంటంటే షార్ట్ టర్మ్ చేసి నాకు మనీ రావట్లేదు అంటే రాదు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద చెప్పండి, దాన్ని బట్టి మనం ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా తీసుకొద్దాం.